తెలంగాణలో మరొక అంశం ఇది ఏది ప్రజల ఆందోళనకు తలొగ్గి నిర్మల్ జిల్లా దివాలపూర్లో ఇంధనాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న గ్రామస్తులు సర్కార్పై గెలిచిన దివాలపూర్ రైతులు ఇంధనాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రద్దు పరిశ్రమను వ్యతిరేకించిన 4 గ్రామాలు ఏడాది పోరాటం ఎట్టకేలకు విజయవంతం పరిశ్రమను నిలిపివేస్తున్నట్టు కలెక్టర్ ప్రకటన గ్రామాల ప్రతినిధులతో చర్చలు సఫలం ఇంధనాయిల్ ఫ్యాక్టరీలో మాకు సంబంధం లేదు కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవం తలసాని శ్రీనివాస్ యాదవ్ శబాష్ ఇది ప్రజా పోరాటం ప్రజలు ఏం చేసినా సక్సెస్ అవుతుంది అని చెప్పడానికి ఇది నిజంగా ఇక్కడి ప్రజలందరికీ కూడా వీళ్ళందరికీ అభినందనలు నిజంగా కూడా వందనాలు వీళ్ళకి ఎందుకు అంటే అర్ధరాత్రి ఎముకలు కొరికే చలిలో కూడా పోరాటం చేసిలు వాళ్ళ మీద లాఠీ దెబ్బలు పడ్డాయి కేసులు పడ్డాయి రకరకాలుగా ఇబ్బందులు పెట్టిండు ఆ రాజకీయ నాయకుడు అట ఈ రాజకీయ నాయకుడు ఎవడు పడితే వాడు బెదిరించిండు ఓ కొడుకా అరి అన్న కోసపడ్డారా బై వీళ్ళు నిజంగా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా నిజంగా ఇవాళ వీళ్ళకు సంతోషకరమైన విషయం వీళ్ళ దగ్గరికి నేను పోతా వాళ్ళతో మాట్లాడేస్తా వాళ్ళ సంతోషంలో ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ సంతోషాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి